ఫ్రెండ్స్, వెల్కమ్ టు తార్నీ టాక్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్లీజ్ ఎవ్వరూ స్కిప్ చేయకూడదు. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మా మదర్ కంటిన్యూ చేస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ మీకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండి ఒక 9 మెంబర్స్ కమిటీ, హెచ్ఆర్డి మినిస్టర్ రమేష్ నిశాంక్ ఆధ్వర్యంలో 9 మెంబర్స్ కమిటీ 29th జూలై 2020 లాంచ్ చేసిందండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మనము ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ పాలసీని మనము ఫాలో అవుతున్నామో అది వచ్చేసి 1986లో డిజైన్ చేయబడిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఉన్న ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ చేంజెస్ లేవండి. అంటే అప్రాక్సిమేట్ 34 ఇయర్స్ నుంచి మనం ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాము. ఇప్పటి వరకు కరెంట్ జీడిపి అంటే మన బడ్జెట్లో ఎడ్యుకేషన్కి అలాట్ చేసిన బడ్జెట్ వచ్చేసి 3 to 4% మధ్యలో ఉందండి. ఇప్పుడు దాన్ని 6%కి రేస్ చేస్తున్నారు. మనకి జీడిపి 6%కి పెంచడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇప్పటి వరకు లేని ప్రయారిటీ, ఇంపార్టెన్స్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇవ్వబోతున్నారు. ఇది చాలా వెల్కమింగ్ ఫీచర్ అండి. ఈ కొత్తగా వచ్చే ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు 3 క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్, మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓన్లీ 25% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్కి అప్లై చేయగలుగుతున్నారు. ఒకవేళ ఈ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్లోకి వస్తే మాత్రం 2035 కల్లా అప్రాక్సిమేట్గా 50% ఆఫ్ స్టూడెంట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్కి అప్లై చేయగలుగుతారండి. నెక్స్ట్ పాయింట్, రెడ్యూస్ రోట్ లెర్నింగ్ అంటే బట్టిఫై సిస్టమ్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ని చూస్తుంటాం మనము, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదండి. ఓన్లీ థియరీని యాజ్ ఇట్ ఈస్గా బట్టిఫై చేసి అది ఎగ్జామ్స్లో క్లియర్ చేసుకోవడం, ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి అలా చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాక్టికల్లోకి వచ్చేసరికి వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఏమీ ఉండదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వాళ్ళకి ఏం అర్థం కాదండి. సో ఈ రోట్ లెర్నింగ్ని తగ్గించడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అది డెవలప్ అవుతుంది. సో వాళ్ళు ప్రాక్టికల్గా కూడా వాళ్ళు నేర్చుకుంది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నో హార్డ్ సెపరేషన్ ఆఫ్ స్ట్రీమ్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. యాక్చువల్గా మనకి ఇంటర్మీడియట్లో ఏముంటుందండి, ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఇట్లా స్ట్రీమ్స్ ఫాలో అయ్యేవాళ్ళం ఇప్పటి వరకు మనం. ఇప్పుడు ఒకవేళ ఒక స్టూడెంట్ ఎంపీసీ తీసుకున్నారు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ ఆ స్టూడెంట్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా బయాలజీ కానీ ఎకనామిక్స్ కానీ ఆప్ట్ చేయాలని ఉంటుంది. అంటే ఆ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలని ఉంటుంది. మనకి ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో అలాంటి ఫెసిలిటీ లేదు. కానీ ఇప్పుడు వచ్చే ఎడ్యుకేషన్ సిస్టంలో మనము మ్యాథ్స్, బయాలజీ, సివిక్స్ ఆర్ ఎకనామిక్స్ అట్లా ఏదైనా చూస్ చేసుకోవచ్చండి. పర్టికులర్ స్ట్రీమ్ అంటూ లేదు. మీకు ఏ పాలసీ, ఏ సబ్జెక్ట్స్ చదవాలి అంటే అవి మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటి గురించి నేను ముందు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసండి, మనకి ఇప్పటి వరకు ఉన్న అకాడమిక్ స్ట్రక్చర్ మీకు చూపిస్తున్నాను. మనం ఇప్పటి వరకు అకాడమిక్ స్ట్రక్చర్ ఎలా ఫాలో అవుతున్నామంటే 10+2 అంటే అప్ టు 10th క్లాస్, తర్వాత నెక్స్ట్ 2. ఈ 10th క్లాస్ వరకు మనము ఎప్పుడండి మనం ఫస్ట్ టు 10th అంటే ఏజ్ 6 to 16th ఇయర్కి మనం 10th. తర్వాత ఇంటర్మీడియట్ అంటే 16, 17, 18 ఇయర్స్కి మనకి ఇంటర్మీడియట్ ఫినిష్ అయిపోతుంది. ఇది ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు కొత్తగా వచ్చే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎట్లా ఉంటుందంటే అండి స్ట్రక్చర్ మీ అందరూ వినే ఉంటారు, 5+3+3+4. నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ 5, ఈ 5ని మనము 2+3 ఆర్ 3+2గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 3 దెన్ 2. ఈ ఫస్ట్ 3లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఏమంటారు, ఫౌండేషనల్ స్టేజ్ అంటారండి. ఇక్కడ ఫస్ట్ 3 ఇయర్స్ కిడ్స్ని మనం స్కూల్కి పంపిస్తాం. అంటే ఫస్ట్ 3 years ఓల్డ్ ఉన్నప్పుడే బేబీస్ని మనం స్కూల్కి పంపించేస్తామండి. ఫస్ట్ 3 years అండి, అంటే కిడ్స్కి 3, 4, 5 ఆ ఏజ్ కేటగిరీలో ఉన్న కిడ్స్, వీళ్ళకి ఫస్ట్ ఎలా ఉంటుందంటే
మనకి అక్కడ ఎడ్యుకేషన్ ఏమీ ఉండదండి. ఓన్లీ గేమ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, స్టోరీస్ కానీ ఇట్లా. అంటే మనం ప్లే స్కూల్‌కి పంపిస్తాం గదా కిడ్స్‌ని, అలా అన్నమాట. ఫస్ట్ 3 ఇయర్స్. తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. అంటే రైమ్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, నంబర్స్ కానీ అలాంటివి వాళ్ళకి లెర్న్ చేసే ఆహ్, ఛాన్స్ ఉంటుందండి. కానీ ఈ ఫస్ట్ 5 ఇయర్స్ కిడ్స్‌కి ఎగ్జామ్స్ ఉండవండి. నో ఎగ్జామ్స్. ఇప్పుడు 5 అయిపోయింది గదండీ! నేను నెక్స్ట్ 3 ప్లస్ 4 గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ 3 వచ్చేసి మనకిక్కడ క్లాస్ 3, 4, 5 ఈ క్లాసెస్ ఉంటాయండి. దీన్నొచ్చేసి మనం ప్రిపరేటరీ స్టేజ్ అంటాము. ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి. ప్లస్ ఎడ్యుకేషన్ ఉంటుంది పిల్లలకి. మెయిన్‌గా ఫోకస్ ఎక్కడ అంటే బేసిక్స్, ఫండమెంటల్స్ మీద అండి. నార్మల్‌గా ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు గూడా అట్లానే ఉంటుంది. కానీ మనకిక్కడొచ్చేసి చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే, ఫిఫ్త్ క్లాస్ వరకి మదర్ టంగ్‌లోనే మనము పర్స్యూ చేయాలంటున్నారు. అది ఎట్లా పాసిబుల్ అంటున్నారు. యాక్చువల్‌గా మదర్ టంగ్ అని అక్కడ వాళ్ళు కంప్లీట్‌గా ఇట్ ఈస్ మ్యాండేటరీ అని చెప్పలేరండి. మదర్ టంగ్ కానీ లేదా నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో గూడా మనము అప్ టు ఫిఫ్త్ క్లాస్ పర్స్యూ చేయొచ్చండి. ఇప్పుడు మనకి 5+3 అయిపోయింది. నేను నెక్స్ట్ 3 గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి మనము 6థ్, 7థ్, 8థ్ క్లాసెస్ గురించి మాట్లాడుతున్నామండి. దీన్ని మనము మిడిల్ స్కూల్ స్టేజ్ అంటాము. ఇక్కడొచ్చేసి మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారండి. సబ్జెక్ట్స్‌తో పాటు మనకి ఒక వొకేషనల్ కోర్సెస్‌ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వొకేషనల్ అంటే మీకు ఐడియా ఉండుంటుందండి. లైక్ స్టిచింగ్, కార్పెంటరీ వర్క్, గార్డెనింగ్ ఏదన్నా ఉండొచ్చండి. మన కిడ్స్‌కి ఇప్పుడు లైక్ నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఆడపిల్లలున్నారు. గర్ల్స్‌కి స్టిచ్చింగ్, పెయింటింగ్, కుకింగ్, గార్డెనింగ్ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. వాళ్ళు కావాలంటే ఆ సబ్జెక్ట్‌ని చూజ్ చేసుకోవచ్చు. బాయ్స్ ఉన్నారు. వాళ్ళకి కార్పెంటరీ వర్క్ కానీ, కన్‌స్ట్రక్షన్స్‌లో గాని దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. తర్వాత ఇంటర్న్‌షిప్స్ అంటే మీరు ఇక్కడ మనకి ఒక 10 డేస్ వరకి నో బ్యాగ్ అనే కొత్త సిస్టమ్‌ని ఇం ఆహ్, ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే మనము బ్యాగ్ లేకుండా స్కూల్‌కెళ్ళి మనము ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు అంటే ఇప్పుడు కార్పెంటరీ వర్క్ ఉంది. ఆ కార్పెంటరీ వర్క్ ఎలా చేస్తారు? ఏంటి? మనం డైరెక్ట్‌గా ఎళ్లి చూసి నేర్చుకోవచ్చండి కిడ్స్. ఇది కూడా మనకి చాలా పాజిటివ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ కెన్ లెర్న్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మనకి జనరల్‌గా సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది కండి. తెలుగు, హిందీ అట్లా. ఇప్పుడు ఇందులో అయినా అంతే సాంస్క్రిట్, ఉర్దూ ఏదైనా నేర్చుకోవచ్చు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు కోడింగ్ అనేది ఇంటర్మీడియేట్‌లో అట్లా స్టార్ట్ అయిందండి కంప్యూటర్ కోడింగ్. కానీ ఇక్కడ ఈ ఈ లెవెల్‌లోనే కోడింగ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను నెక్స్ట్ 5+3+3+4లో 4 గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇక్కడ మనకొచ్చేసి క్లాస్ 9థ్, 10థ్, 11థ్, 12థ్ ఈ క్లాసెస్ 4 క్లాసెస్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో వచ్చేసి మీరు సబ్జెక్ట్స్ అండి. ఏ సబ్జెక్ట్ అయినా స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మీకు కావాలంటే బోటనీ, అకౌంట్స్, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు డాన్స్ ఉంది, మ్యూజిక్ ఉంది, పెయింటింగ్ ఉంది. వీటిని కూడా సబ్జెక్ట్స్‌గా కన్సిడర్ చేస్తున్నారండి. ఇప్పటివరకు మనం అవి ఎక్స్‌ట్రాగా నేర్చుకోవాల్సొచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. వీటిని సబ్జెక్ట్స్‌గా మనం సెలెక్ట్ చేసుకొని లెర్న్ చేసే ఫెసిలిటీ ఉంది. ఇంకొకటొచ్చేసి ఇక్కడ మనము ఈ 4థ్ స్టేజ్‌లో కావాలంటే ఏదన్నా ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చండి. ఇప్పుడు జర్మనీ కానీ, ఇప్పుడు చాలా మంది బయట నేర్చుకుంటారు గదా! రష్యన్ లాంగ్వేజ్, జపనీస్ ఏదైనా. అది మనం ఇక్కడే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్స్ మనకి ఇప్పటివరకు 9థ్, 10థ్ ఇంటర్మీడియేట్ వాళ్ళకి యాన్యుయల్ ఎగ్జామ్స్ ఉండేవండి. కానీ ఇప్పుడు అట్లా కాదు. సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే 4 ఇయర్స్‌కి 8 ఎగ్జామ్స్ రాయాల్సుంటుంది. ఇప్పుడు నేను మీకు హైయర్ ఎడ్యుకేషన్ గురించి చెప్పబోతున్నా అండి. ఇప్పటివరకు మనకున్న కరెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉందంటే ఫస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ, తర్వాత మాస్టర్స్, తర్వాత ఎంఫిల్, పీహెచ్‌డీ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చే సిస్టమ్‌లో ఎంఫిల్ తీసేసారండి. ఓన్లీ పీహెచ్‌డీ ఉంటుంది. ఇప్పుడు నేను హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడొచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్‌లో ఇప్పుడు కొత్తగా 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ పాలిసీని ఇంట్రొడ్యూస్ చేశారండి. ఈ 4 ఇయర్స్‌లో ఎట్లా అంటే మనకి ఇప్పటివరకు మనము బీకామ్, బీఎస్సీ, అలాంటివి ఏవన్నా డిగ్రీస్ చేస్తే మనకు ఓన్లీ 3 ఇయర్స్ ఉండేది. ఇప్పుడొచ్చేసి ఇక్కడ 4 ఇయర్స్ అయిందండి. ఒక్కొక్క ఇయర్‌కి ఒక్కొక్క సర్టిఫికేట్ మనకొస్తుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అంటారు. సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ డిప్లొమా అంటారు. థర్డ్ ఇయర్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటారు. ఫోర్త్ ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ విత్ రీసెర్చ్ అంటారండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ
మనకి మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ గురించి చెప్తున్నాను మీకు. మనకి ఇప్పటి వరకు ఎట్లా అంటే నేను ఒక డిగ్రీలో 2 ఇయర్స్ కంప్లీట్ చేశాను. ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి నాకేవో ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో, నేను డిగ్రీ 2 ఇయర్స్‌కే క్విట్ చేసేసాను. అప్పుడు మనల్ని ఏమంటారండి? డిగ్రీ డిస్కంటిన్యూడ్ అంటారు. మళ్ళీ మనము ఒక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ డిగ్రీ చేద్దాము అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు అట్లా కాదండి. మీరిప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి అక్కడ స్టాప్ చేసేసారనుకోండి. డిగ్రీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనే ఒక సర్టిఫికేట్ మీకొస్తుంది. అంతేకాకుండా మీరిప్పుడు సెకండ్ ఇయర్ చేసి క్విట్ అయిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఒక 5 ఇయర్స్‌కి మీకు మళ్ళీ ఫినిష్ చేయాలనిపించింది. డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలనిపించింది. అప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ నుంచి చదవాల్సిన అవసరం లేదంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా! థర్డ్ ఇయర్ నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. దాన్ని మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ అంటారు. ఈ థర్డ్ ఇయర్ దగ్గరకొచ్చేసరికి డిగ్రీ థర్డ్ ఇయర్ మీరు కంప్లీట్ చేసిన తర్వాతే మీరు ఏ జాబ్స్‌కి గానీ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి గానీ అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుందండి. సో, ఇప్పుడు డిఫరెన్స్ తెలిసింది కదా! ఫస్ట్ డిగ్రీ మనకి 3 ఇయర్స్. ఇప్పుడొచ్చే డిగ్రీ మాత్రం 4 ఇయర్స్. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి. మనకి యాక్చువల్‌గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ, ఎంసీఏ ఇట్లా ఏవున్నా 2 ఇయర్సో, 3 ఇయర్సో ఇంకెక్కువ తక్కువ ఉన్నాయండి ఇప్పటి వరకు. మనకి ఇప్పుడొచ్చే న్యూ ఎడ్యుకేషన్ పాలిసీలో మీకిప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఆర్ 2 ఇయర్స్ ఉంటుంది. ఆ 1 ఆర్ 2 ఇయర్స్ ఎందుకు అంటే నేను చెప్తాను చూడండి. మనం ఇప్పుడు డిగ్రీలో ఏమనుకున్నాము గ్రాడ్యుయేషన్‌లో 4 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ ఉంది. ఇప్పుడు ఏ పర్సన్ అయితే 4 ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసారో వాళ్ళు 1 ఇయర్ ఆఫ్ పీజీ చదవాల్సి ఉంటుందండి. ఏ పర్సన్ అయితే 3 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేసి 4థ్ ఇయర్ వాళ్ళసలు పర్స్యూనే చేయలేదు. అలాంటి పర్సన్ 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. సో, ఇక్కడొచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఆర్ 2 ఇయర్స్. 4 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ ప్లస్ 1 ఇయర్ ఆఫ్ పీజీ ఆర్ 3 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ ప్లస్ 2 ఇయర్స్ ఆఫ్ పీజీ. నెక్స్ట్ పాయింట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండి. దీని గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మనకి 10థ్ అయిపోగానే ఒక సర్టిఫికేట్, ఇంటర్ అయిపోగానే ఒక సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఒక సర్టిఫికేట్ ఇలా వచ్చేవండి మనకి. కాన్వకేషనల్ సర్టిఫికేట్స్ అవి ఇవి ఇవన్నీ మనం జాగ్రత్తగా సేఫ్‌గా పెట్టాల్సొచ్చేది. ఇప్పుడు నేనే బస్‌లోనే ఎళ్తున్నాను, ఆటోలోనే ఎళ్తున్నాను, సడెన్‌గా ఫైల్ మర్చిపోయాను అంటే మన సర్టిఫికేట్స్ లాస్ అయినట్టే. మనం మళ్ళీ అప్లై చేసుకుంటే గాని మనకి మన సర్టిఫికేట్స్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలిసీలో మన ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని డిజిటల్‌గా స్టోర్ చేస్తారండి. మనకొక అకౌంట్ నంబర్ ఇస్తారు. ఆ అకౌంట్ నంబర్‌తో మన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తాయండి. ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి ఎళ్లారు, ఏదన్నా ఇంకో కాలేజ్‌కెళ్ళి మనం ఇంకా ఏదానికైనా అప్లై చేస్తున్నాం. ఓన్లీ అకౌంట్ నంబర్ ఇస్తే మనం ఏ ఏ కాలేజ్‌లో చదువుకున్నామో, ఏ స్కూల్‌లో చదువుకున్నాం, మన పర్సెంటేజ్ ఎంత, ఇయర్ ఆఫ్ పాసింగ్ అవన్నీ ఓన్లీ అకౌంట్ నంబర్‌తో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి CAP ఆన్ ఫీ చార్జ్డ్ బై ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్. అంటే అండి ఇప్పుడు ఇది సంథింగ్ లైక్ ఎంఆర్‌పీ అండి. మీరిప్పుడు ఒక బుక్ తీసుకున్నారు. ఆ బుక్ మీద మీకేముంటుంది? ఎంఆర్‌పీ మాక్సిమం రీటైల్ ప్రైస్. ఇప్పుడు దాని మీద మీకు రూ. 40 మెన్షన్ చేశారు. ఆ బుక్‌ని మీకు సేల్స్ పర్సన్ మీకు సేల్ చేసేటప్పుడు రూ. 40ని మించి మీకు సేల్ చేయకూడదండి. మీకు అట్లా సేల్ చేస్తే మీరు ఆ సేల్స్ పర్సన్ మీద కేస్ ఫైల్ చేసే ఛాన్స్ కూడా మీకుంటుంది. అట్లానే ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలిసీలో కొన్ని సబ్జెక్ట్స్‌కి కావచ్చు, స్కూల్స్‌ని కావచ్చు కొన్ని క్రైటీరియా కింద డివైడ్ చేసి వాళ్ళకి CAP అనేది ఒకటి పెడుతున్నారు. అంటే CAPని మించి మీకు ఆ స్కూలు ఫీ చార్జ్ చేయడానికి వీల్లేదండి. అట్లా వాళ్ళు చార్జ్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. సో, ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉంటాయండి. మరీ 3, 4 లాక్స్‌లో చార్జ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మనము కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుందండి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ అండి. మీకంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.